ఈ సెషన్లో మనం అరకిల్లో జాయిన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ జాయిన్ అనగానే నథింగ్ బట్ జాయినింగ్ ఆర్ కంబైనింగ్ ఆర్ రిట్రైవింగ్ ద డేటా ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్ యూజింగ్ ఏ కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ కావాలి. ఎంప్లాయ్ టేబుల్లో నుంచి మనకి లైక్ ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేము, జాబు, సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ ఇవి కావాలి. దీంట్లో కొన్ని ఫీల్డ్స్ కలిపి ఒక రికార్డ్ లాగా రావాలి. దట్టు ఒక కండిషన్. ఏ సపోజ్ ఇక్కడ మనకి చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనగానే ఇక్కడ డేటా మనకి ఎలా కనిపిస్తుంది? స్మిత్, క్లర్క్, వాడి యొక్క డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ రాదు. మరి ఇది ఎక్కడి నుంచి రావాలి? ఈ రికార్డ్ ఎదురుగా డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి రావాలి. అంటే వాడి 20th డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో 20th డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నేము, లొకేషను పక్కనే రావాలి వాడికి సంబంధించింది. అది కండిషనల్గా మనం పెడతాం. ఆ కండిషన్నే ఇక్కడ జాయిన్ అని చెప్పేసి అంటాం. ఇట్లా మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం డేటాని రిట్రైవ్ చేసేదానికి మీరు ఒకసారి జాయిన్స్కి వెళ్ళబోయే ముందర సెట్ ఆపరేటర్స్ అని ఆపరేటర్స్ చెప్పేటప్పుడే చెప్పుకున్నాం. యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, లైక్ ఎక్సెప్ట్, లేదంటే మైనస్. ఇక్కడైతే మైనస్ అంటాం, సీక్వెల్ సర్వర్ అయితే ఎక్సెప్ట్ అంటాం. వాటిని వాడి ఉన్నాం. అక్కడేంటి? యూనియన్, 2 sets ఆఫ్ డేటాని తీసుకొని మనం సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 2 అన్నాం. అక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్లో ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అదే ఫీల్డ్స్ యూనియన్ అన్నప్పుడు కానీ ఈ సెట్ ఆపరేటర్స్ యూనియన్ ఆల్ అన్న ఏమన్నా సరే అదే ఫీల్డ్స్ రెండో సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా ఉండాలి. సేమ్ ఫీల్డ్స్ ఉండాలి, మ్యాచ్ కావాలి. బట్ ఇక్కడ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ నేము, లొకేషను ఎంప్లాయీ టేబుల్లో అవి లేవు. అట్లాంటప్పుడు సెట్ ఆపరేటర్స్ ఇక్కడ పనికిరావు. 2 sets ఆఫ్ డేటాని 2 టేబుల్స్లో 2 ఆర్ మోర్ టేబుల్స్లో ఉండే డేటాని తీసుకొచ్చేదానికి. అలాంటప్పుడు మనం కంపల్సరీగా జాయిన్సే వాడాలి. జాయిన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ యూజింగ్ ఎ కండిషన్. ఈ జాయిన్స్ని వాడే మనం ఫర్దర్గా వ్యూస్ని ఇట్లాంటి వాటిని కూడా మనం క్రియేట్ చేస్తాం. జాయిన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిట్రైవల్ ఆఫ్ ద డేటా. డేటా రిట్రైవల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసు జాయిన్స్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందర నేను చెప్పినట్లుగా సెలెక్ట్ లైక్ డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి DEPT డాట్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డీనేమ్, కామా DEPT డాట్ లొకేషన్, కామా ఎంప్లాయీ డాట్. అంటే డిఫరెంట్ టేబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం అలియాసులు పెట్టుకోవచ్చు, లేదంటే నేను డైరెక్ట్గా ఎంప్లాయీ ఇట్లా ఇచ్చేస్తున్నాను, టేబుల్ నేమే ఇచ్చేస్తున్నాను. ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ నెంబర్, కామా ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఈ నేమ్, కామా లైక్ ఎంప్లాయీ డాట్ జాబ్, కామా ఎంప్లాయీ డాట్ సాలరీ. ఇవి అనుకుందాం. లేదంటే లాస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైనా పెట్టుకుంటాం, లేదంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అయినా. DEPTలో ఉంది డిపార్ట్మెంట్ నెంబర్, లేదంటే ఎంప్లాయీలో కూడా ఉంది. సో అది కూడా ఇచ్చేద్దాం. ఇది DEPTలోనే తీసుకోవచ్చు, లేకపోతే ఎంప్లాయీలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రెండింటికి కండిషన్ అనేది DEPT NO కండిషన్ అనేది పెడతాం కాబట్టి ఇటు. ఓకే, వేర్ ఇప్పుడు ఇలా ఇచ్చేసాం అనుకోండి.
ఇలా ఇస్తే ఏమవుతుంది చూడొచ్చు మీరు. సారీ, ఫ్రమ్ అసలు వాడలేదుగా. ఫ్రమ్ ఎంప్లాయీ కామా డిఈపిటి 2 టేబుల్స్ నుంచి, ఒక టేబుల్ కాదు, ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ వాడాను. ఎన్ని రోస్ వచ్చాయో చూడండి, 56 రోస్ వచ్చాయి. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, వచ్చిన వాడే మళ్ళీ వస్తాడు. కానీ మనకి ఎన్ని మంది ఎంప్లాయీస్ ఉన్నది ఇక్కడ? ఓన్లీ 14 మెంబర్సే ఉన్నారు. 56 రోస్ ఎలా వచ్చాయంటే 14 ఇంటూ డిపార్ట్మెంట్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి, అవి మల్టిప్లై అయ్యి వస్తాయి. 14 ఇంటూ డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుంటే 4 రోస్ ఉన్నాయి, 4 డిపార్ట్మెంట్స్. 14 ఇంటూ 4 అక్కడ మీకు ఈ డేటా రావడం జరిగింది. 14 ఇంటూ 4 56. అంటే వచ్చిన డేటాని మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు కావాల్సింటే గమనించవచ్చు, మిల్లర్ వచ్చాడు, మళ్ళీ ఇంకొక చోట కూడా మిల్లర్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మిల్లర్. ఇట్లా 4 టైమ్స్ మళ్ళీ ఆ డేటా రిపీట్ అవుతుంది. దీన్నే కార్టీషియన్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. కార్టీషియన్ ప్రొడక్ట్ మల్టిప్లై అవుతుంది. మరి దీనికి మనం కండిషన్ పెడతాం. వేర్ ఈ ఎంప్లాయీ డాట్ డిఈపిటిఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ. ఎక్కడైతే ఎంప్లాయీలో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు ఈక్వల్ అవుతాయో, మ్యాచ్ అవుతాయో, అప్పుడు మాత్రమే వాడి ఎదురుగా వాడి డిపార్ట్మెంటే వచ్చింది. ఇప్పుడు చూడండి 14 రోసే వచ్చాయి, మనం క్లియర్గా చూడవచ్చు. 20th డిపార్ట్మెంట్ పర్చేజ్ డిపార్ట్మెంట్, అది చెన్నైలో ఉంది. దాంట్లో స్మిత్ అనేవాడు పనిచేస్తున్నాడు, వాడి శాలరీ ఇది, ఈ డీటెయిల్స్ క్లియర్గా వచ్చు. వాడి డిపార్ట్మెంట్ ఎదురుగా వాడి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చాయి. అండ్ 30th డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఇన్ బెంగళూరు, అలెన్ అనేవాడు వర్క్ చేస్తున్నాడు, వాడి శాలరీ ఇది. ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ వాడాను, దీన్నే ఈక్విజాయిన్ అని కూడా అంటాం. నాన్ ఈక్వల్ ఆపరేటర్ వాడామనుకోండి, ఇప్పుడు నాట్ ఈక్వల్ టు అన్నాం అనుకోండి, వాడి డిపార్ట్మెంట్ ఎదురుగా వాడి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాడి ఎదురుగా వాడి రాడు. అంటే 14 ఇంటూ 3 42 రోస్ వచ్చాయి చూడండి. అంటే 3 సార్లు రిపీట్ అయి ఉంటాయి ప్రతి ఒక్కరి డేటా. ఈక్వల్ ఆపరేటర్ వాడు, ఇది నాన్ ఈక్విజాయిన్ అంట. మరి ఇక్కడ జాయిన్స్ అనేటివి ఇలా మనకి డేటా రిట్రైవల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ జాయిన్స్ చూసినట్లయితే ఈక్విజాయిన్, నాన్ ఈక్విజాయిన్. ఇన్నర్ జాయిన్, దీన్నే సింపుల్ జాయిన్ అంటాం. ఇదే ఎక్కువగా మనం ఇన్నర్ జాయిన్నే ఎక్కువ వాడుతూ ఉంటాం. అవుటర్ జాయిన్స్, అవుటర్ పార్ట్ ఆఫ్ ద అదర్ టేబుల్స్ అని అర్థం. అది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని, రైట్ అవుటర్ జాయిన్ అని, ఫుల్ అవుటర్ జాయిన్ అని వాడతాం. సెల్ఫ్ జాయిన్స్, ఒక టేబుల్ని తనలో తానే జాయినింగ్ పెట్టుకుంటే దాన్ని సెల్ఫ్ జాయిన్. ఇంతకు ముందర మనం చేసామే 4 ఇంటూ 14 కార్టీషియన్ ప్రొడక్ట్ అని అంటాం, అదే క్రాస్ జాయిన్ అని కూడా అంటాం. అట్లనే న్యాచురల్ జాయిన్, యాంటీ జాయిన్, సెమీ జాయిన్, ఇవన్నీ కూడా మనకి జాయిన్స్ రకాలు ఉన్నాయి. ఇవి వెరీ సింపుల్గా మనం 2 or more టేబుల్స్ని లేదంటే వ్యూస్ని మనం జాయిన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందర మనం క్రియేట్ చేసిందే ఈక్విజాయిన్. ఓకే, దీన్నే మనం ఇట్లా కూడా రాయొచ్చు, జాయిన్ అనే కీవర్డ్ వాడి. సో ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 జాయిన్ టేబుల్ 2. నేను ఫ్రమ్ టేబుల్ 1 అంటే ఎంప్లాయీ జాయిన్ డిపిటి ఆన్ జాయిన్ కండిషన్, ఆన్ ఇది. ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ పెడతాం.
ఇప్పుడు చూడండి 14 rows సేమ్ వేర్ కండిషన్ లేకుండా జాయిన్ ఎంప్లాయీ టేబుల్ జాయిన్ అయింది దేంతో డిపార్ట్మెంట్ టేబుల్ తోటి ఏ కండిషన్ పైన ఈ కండిషన్ పైన. సో 14 రికార్డ్స్ వచ్చాయి. ఇంతకుముందు రాసింది కరెక్టే, ఇప్పుడు రాసింది కూడా కరెక్టే. బట్ ఇక్కడ జాయిన్ అనేది మనకి స్పెసిఫిక్గా తెలుస్తుంది. వేర్ క్లాస్ పెట్టుకుంటా ఆన్ కండిషన్ పెడతాం. ఇలా ఉంటుంది. నాన్ ఈక్వి జాయిన్ చూసినట్లయితే మీకు నాన్ ఈక్వల్ ఆపరేటర్ చెప్పాను కదా. లైక్ ఇక్కడ కండిషన్ పెట్టేటప్పుడు ఈక్వల్ కాకుండా గ్రేటర్ దెన్ నో, నాట్ ఈక్వల్ టు నో, లేదంటే బిట్వీన్ ఇట్లాంటివి వాడితే నాన్ ఈక్వి జాయిన్ అంట. సెల్ఫ్ జాయిన్ ఈజ్ మోస్ట్ కామన్ జాయిన్, ఇన్నర్ జాయిన్ ఈజ్ మోస్ట్ కామన్ జాయిన్. ఆల్మోస్ట్ ఇది ఈక్వి జాయిన్ లాగానే కనిపిస్తుంది. అంటే రెండిట్లో మ్యాచ్ చేయండే డేటా ఏదైతే ఉందో దాన్నే మనం ఇన్నర్ జాయిన్గా చెప్పుకుంటాం. నథింగ్ ఇక్కడ జాయిన్ అనుకుంటా ఇన్నర్ వాడితే సరిపోయింది. సేమ్ డేటా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇన్నర్ జాయిన్, వీటి మధ్యలో జాయినింగ్ కామన్ అర్థం. ఈక్వి జాయిన్ ఇది సిమిలర్గా కనిపిస్తాయి. మనం ఇన్నర్ జాయిన్నే మోస్ట్లీ యూజ్ చేయడం జరుగుతుంది. రెండిట్లో కామన్గా ఉండే డేటా ఎక్కడైతే డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయిన ఏరియానే మనం ఈ డేటానే తీసుకుంటాం. మ్యాచ్ కాని డేటాని ఈ టేబుల్లో నుంచి పక్కన తీసేస్తాం. మరి ఔటర్ జాయిన్ అనేది చూసినట్లయితే ఔటర్ పార్ట్ ఆఫ్ నాన్ మ్యాచ్డ్ టేబుల్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఔటర్ పార్ట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్ ఔటర్ పార్ట్గా తీసుకుంటుంది. ఏదైతే రైట్ సైడ్ ఉండే టేబుల్ మ్యాచ్ కాలేదో దాన్ని ఆ మ్యాచ్ కాని రోస్ని పక్కన పెట్టేస్తుంది లెఫ్ట్ ఔటర్ జాయిన్లో. అదే రైట్ ఔటర్ జాయిన్లో రైట్ సైడ్ టేబుల్లో ఉండే డేటా మొత్తం తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉండే డేటా ఏదైతే మ్యాచ్ కాలేదో దాన్ని పక్కన పెట్టేసింది. ఫుల్ ఔటర్ జాయిన్ అంటే దీంట్లోది మ్యాచ్ అయినా కాకపోయినా మొత్తం చూపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 14 రికార్డ్స్లో కూడా ఈ ఎంప్లాయీస్ దేంట్లో ఉన్నారండి? 10, 20, 30 డిపార్ట్మెంట్లో మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఇచ్చున్నాం, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అట్ వైజాగ్ అని. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎంప్లాయీ లేడు. ఇది ఔటర్ అన్నమాట. దీంట్లో ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాకి ఎటువంటి మ్యాచ్ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి ప్లస్ ఇంకొక రికార్డ్ని యాడ్ చేస్తాం. జస్ట్ లైక్ సంథింగ్ 300 సంథింగ్ కిరణ్ క్లర్క్. ఇవన్నీ ఏమి ఇవ్వను, అవసరం లేదు, శాంపిల్ మాత్రమే. ఇక్కడ నంబర్ 50 అని ఇస్తాను. చూడండి, నంబర్ 50 అని ఇచ్చాను. సేవ్, లేదంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్ అయినా సరే మీరు యూజ్ చేసుకోండి. ఎనీవన్ మీకు ఫెయిల్ టు సేవ్, ఎందుకంటే దాని మధ్యలో రిలేషన్షిప్ పెట్టున్నాం మనం. ఆ కన్స్ట్రెంట్ని డ్రాప్ చేయాలి. చూద్దాం, డ్రాప్ చేస్తే కానీ ఇది సేవ్ కాదు. నేను కన్స్ట్రెంట్స్లోకి వెళ్తాను, ఫారిన్కి పెట్టున్నాం. ఎందుకంటే అక్కడ 50th డిపార్ట్మెంట్ లేదు. వాంటెడ్గా నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను. 50th డిపార్ట్మెంట్ లేకుండా 50th డిపార్ట్మెంట్లోకి ఎంప్లాయీని ఇన్సర్ట్ చేయడం కుదరదు. డిపార్ట్మెంట్కి దీనికి లింక్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఫారిన్ కీని రిమూవ్ చేసేదానికి ట్రై చేస్తాను. యాక్షన్స్, కన్స్ట్రైంట్ డిజేబుల్ చేద్దాం, లేకపోతే డ్రాప్ చేసేద్దాం. డ్రాప్, ఎస్. ఓహో,
ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డ్రాప్ కన్స్ట్రైంట్ పేరు కన్స్ట్రైంట్ నేమ్ ఎఫ్కే. ఓకే, టోటల్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్షన్ మీరు మామూలుగా ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి డ్రాప్ చేయండి ఒకవేళ మధ్యలో ఉంటే. డేటా ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ జాయిన్ వాడాలి అంటే చూద్దాం. నో, ఇక్కడ డ్రాప్ కావటం లేదు. నేను ఏంటిది కన్స్ట్రైంట్ నేమ్ ఎఫ్కే కదా. సో ఐ విల్ గో త్రూ ఏ స్టేట్మెంట్ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డ్రాప్ constraint ఎఫ్కే. దీన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఆల్టర్డ్. సో మీరు రిఫ్రెష్ చేసి రిఫ్రెష్ లేదు, పోయింది, అది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది. నౌ ఐ కెన్ insert some data, that is 'ఏ డిపార్ట్మెంట్ 50 60 ఏదో లేని నెంబర్ ఇవ్వండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ రిఫ్రెష్ ఇట్. ఎస్, సేవ్డ్. సంబంధం లేని ఒక డేటా వుడ్ నాట్ బి సేవ్డ్ ఫైల్. ఏమిది, మళ్ళీ చూద్దాం ఉందా వచ్చిందా లేదా. నో, 200 కిరణ్ క్లర్క్. ఇది ఇవ్వను, శాలరీ ఇస్తాను. 50th డిపార్ట్మెంట్. దెన్ కంట్రోల్ ఎస్. ఎస్, సేవ్ అయింది కిరణ్. దట్స్ ఇట్. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయండి, దాన్ని క్లోజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 50th డిపార్ట్మెంట్లో నేను ఒక ఎంప్లాయీని ఎక్స్ట్రాగా ఇచ్చాను. దట్స్ నాట్ రిలేటెడ్ టు డిపార్ట్మెంట్ టేబుల్. డిపార్ట్మెంట్ టేబుల్లో 50th డిపార్ట్మెంట్ లేదు, అది అవుటర్. అట్లనే 40th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ లేరు, అంటే ఇక్కడ ఒక రికార్డు అవుటర్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్ అనేది ఎలా యూజ్ అవుతుందో మనం చూద్దాం. సో ఇదే స్టేట్మెంట్ని నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎస్, ఇది వాడాను. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చాను, లేదంటే ఇక్కడ ఫస్ట్ డిఈపిటి ఇచ్చి లెఫ్ట్ టేబుల్ అని, అప్పుడు కూడా ఇటు సైడే కదా. ఫస్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసాం, అప్పుడు మనకు కరెక్ట్గా రావాలంటే రైట్ సైడ్ వచ్చాయి, లెఫ్ట్ సైడ్ మనకి అంటే ఇక్కడ ఇచ్చింది మాత్రం ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్, తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ లొకేషను ఇవన్నీ కూడా కంట్రోల్ ఎక్స్, ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ తీసుకొని కామా పెట్టి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అదేమో కరెక్టే, రిజల్ట్ అయితే కరెక్టే. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేము, జాబ్, శాలరీ ఇవన్నీ వచ్చాయి. తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డీటెయిల్స్ వచ్చాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రాగా అవుటర్ రికార్డుగా వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో
అన్నీ కూడా అంతా డేటా కూడా వచ్చేస్తుంది. ఈవెన్ దో దట్ ఈస్ రైట్ సైడ్ ఉండే టేబుల్కి మ్యాచ్ కాకపోయినా కానీ ఇక్కడ కిరణ్ వచ్చేసాడు, దాని ఎదురుగా డిపార్ట్మెంట్ డీటెయిల్స్ లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా ఈ రికార్డ్ ఎక్స్ట్రాగా ఇట్లాంటి రికార్డ్స్ ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో లేని రికార్డ్స్ మీరు ఇస్తేనే మీకు అది రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత ఇప్పుడేం చేస్తారంటే రైట్ అవుటర్ జాయిన్ అని ఇస్తాను. RIGHT రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ అంటే రైట్ సైడ్ టేబుల్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్. ఇప్పుడు చూడండి, ఈ 40th డిపార్ట్మెంట్ అనేది రైట్ అవుటర్ అంటే దానికి లెఫ్ట్ సైడ్ ఎటువంటి అంటే 40th డిపార్ట్మెంట్ ఎటువంటి ఎంప్లాయీస్ లేరు, కానీ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేది వచ్చింది. ఇది రైట్ అవుటర్, రైట్ సైడ్ ఉండే టేబుల్ అవుటర్ పార్ట్గా వచ్చింది. ఫుల్ అవుటర్ అన్నాం అనుకోండి, 2 టేబుల్స్లో ఉండే ఎక్స్ట్రా రికార్డ్స్ అన్నీ వస్తాయి, బట్ వాటి ఎదురుగా బ్లాంక్ రికార్డ్స్ ఉంటాయి. చూడండి, ఇది రైట్ అవుటరు. పైన చూస్తే మీకు తెలుస్తుంది ఎవడు కిరణ్, వీడి ఎదురుగా చూడండి, వీడి ఎదురుగా ఇది లెఫ్ట్ అవుట్. కిరణ్ పైన ఉన్నాడు కాబట్టి పైన రికార్డు ఇట్లా లెఫ్ట్ అవుటరు, ఇదేమో రైట్ అవుటర్. ఈ 2 కలిపితే ఫుల్ అవుటర్. ఇట్లా అన్నమాట జాయిన్ చేయడం. సెల్ఫ్ జాయిన్, ఒకే టేబుల్లో ఉండే కాలమ్స్ జాయిన్ కావడం. మీకు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్లో ఇచ్చున్నది. ఇట్లా ఎక్స్ట్రా రికార్డ్ని ఇన్సర్ట్ చేయడము, ఇవన్నీ కూడా లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా ఆ రికార్డు ఎక్స్ట్రా రికార్డ్స్ని మీరు ఇవ్వాలి. సెల్ఫ్ జాయిన్, సపోజ్ సిచ్యువేషన్ మనకి ఇట్లా ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్ల పేర్లు రావాలి. ఎంప్లాయీ టేబుల్లోనే ఎంప్లాయీస్ వాడి మేనేజర్ల నెంబరు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ విధమైన స్టేట్మెంట్ కానీ ఈ విధమైన స్టేట్మెంట్ కానీ మనం వాడచ్చు. జాయిన్ పెట్టి వాడచ్చు, జాయిన్ లేకుండా ఇట్లా కూడా వాడచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ పెట్టే ఇక్కడ తీసుకోవడం జరిగింది. లైక్ ఎంప్లాయీ టేబుల్కే 2 వేరియబుల్స్ తీసుకున్నాం, E1 ఫర్ ఎంప్లాయీ, E2 ఫర్ ఎంప్లాయీ. E1.ename వర్క్స్ ఫర్, ఇది మధ్యలో కన్కాటినేషన్ ఆపరేటర్, మధ్యలో మనకి నచ్చిన మెసేజ్ పెట్టుకున్నాం. ఎవరి కింద వర్క్ చేస్తున్నాడంటే E2.ename. మరి E1 అనేది మేనేజర్ నెంబరు, E2 అనేది ఎంప్లాయీ నెంబర్. E1.manager ఈక్వల్ టు E2.employee నెంబర్ అయితే మీకు ఆ జాయినింగ్ మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఎంప్లాయీ నెంబరు, మేనేజర్ నెంబరు, ఎంప్లాయీ నేము, మేనేజర్ నేమ్ వస్తాయి. జాయిన్ ఆన్ దిస్ పర్టికులర్ కండిషన్. సో చూడండి, స్కాట్ వర్క్స్ ఫర్ జోన్స్ అంటే జోన్స్ కింద స్కాట్ అనేవాడు వర్క్ చేస్తున్నాడు. అంటే జోన్స్ ఈజ్ ద మేనేజర్ ఫర్ స్కాట్. ఫోర్డ్ కూడా జోన్సే మేనేజర్, అలన్ బ్లేక్కి మేనేజర్. ఇట్లా అన్నమాట. దీన్ని ఇట్లాంటి సందర్భంలో ఒకే టేబుల్ మీద మనం జాయిన్ కండిషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ మేనేజర్ ఫర్ అనదర్ ఎంప్లాయీ, MGR నెంబర్ అనేది ఏదో ఒక ఎంప్లాయీ నెంబరే ఉంటుంది కాబట్టి ఇట్లా కండిషన్ అక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లా క్రాస్ జాయిన్ ఇంతకుముందు చెప్పాను. ఏ కండిషను పెట్టకుండా ఫ్రమ్ ఎంప్లాయీ DEPT అని ఇచ్చేస్తే సరిపోతుంది, లేదంటే క్రాస్ జాయిన్ అని కూడా పెట్టుకోవచ్చు. కార్టీషియన్ ప్రోడక్ట్ ఫస్ట్ మనం చేసింది అది.
యాంటీ జాయిన్. యాంటీ జాయిన్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి, యాంటీ జాయిన్ యూజ్డ్ టు మేక్ ద క్వరీస్ రన్ ఫాస్టర్. ఇది ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్లని వాడి యాంటీ జాయిన్ని, సెమీ జాయిన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ SQL కన్స్ట్రక్ట్ ఒరాకిల్ ఆఫర్ ఫర్ ఫాస్టర్ క్వరీస్. క్విక్గా ఎక్కువ డేటా ఉన్నప్పుడు సింపుల్ డిసిషన్ తీసుకొని మనం వర్క్ చేసుకోవాలన్నప్పుడు యాంటీ జాయిన్ పెట్టుకోవచ్చు. యాంటీ జాయిన్ బిట్వీన్ టూ టేబుల్స్ రిటర్న్స్ రోస్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ వేర్ నో మ్యాచెస్ ఆర్ ఫౌండ్ ఇన్ సెకండ్ టేబుల్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు సెమీ జాయిన్. దీనికి ఇక్కడ ఎగ్జిస్ట్ అనేది వాడతాం, ఇక్కడేమో నాట్ ఎగ్జిస్ట్, నాట్ ఇన్ అని వాడతాం. An anti-join returns one copy of each row of the first table which not matches found. అదనమాట, which no match is found. Anti-joins are written in not exist or not in. Select columns from table 1 where not exist, select values from table 2. కండిషన్ పెడతాం. సో నాట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ని ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది, అంతే. సింపుల్గా వెరీ క్విక్గా మీకు డిసిషన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సెమీ జాయిన్ కూడా, సెమీ జాయిన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 8.0 version provide efficient method for performing where exists subquery. One copy of each row first table, at least one match found in. ఇట్లా అనమాట, వేర్ ఎగ్జిస్ట్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. దాన్ని బట్టి టేబుల్ 1లో ఉండే డేటాని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో క్విక్గా వర్క్ అయ్యేదానికి వీటిని వాడతాం. సో యాంటీ జాయిన్ చూడొచ్చు. సెలెక్ట్, ఇక్కడ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. చూడండి, చాలా క్విక్గా ఆ యొక్క రిజల్ట్ వస్తాయి. వేర్ మనం ఏంటి డిపార్ట్మెంట్ నెంబర్ని డిపార్ట్మెంట్ నేమ్ తీసుకున్నాం ఫ్రమ్ డిపార్ట్మెంట్ డి, వేర్ నాట్ ఎగ్జిస్ట్, డి అనేది అలియాస్ తీసుకున్నాం డిపార్ట్మెంట్కి. వేర్ నాట్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ వన్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈ, వేర్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అయినంత వరకు ఓకే. వేర్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాం, నాట్ ఎగ్జిస్ట్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఈ 40th డిపార్ట్మెంట్ కింద మ్యాచ్ అవుతుంది. మిగతా అన్నీ కూడా ఈక్వల్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. మిగతా 10, 20, 30 డిపార్ట్మెంట్లు ఎంప్లాయీలోనూ దీంట్లోనూ మ్యాచ్ అవుతున్నాయి. మ్యాచ్ కాంది ఇదొకటే, అది ఇమ్మీడియట్గా మీకు వచ్చేస్తుంది. వేరే ఎగ్జిస్ట్ అని ఇచ్చామనుకోండి, దీనికి ఆపోజిట్. ఇవి ఈ 3 డిపార్ట్మెంట్స్ వస్తాయి ఉల్టా. ఇది మనం సెమీ జాయిన్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఎగ్జిస్ట్ ఇస్తే యాంటీ జాయిన్, లేకపోతే సెమీ జాయిన్, ఇట్లా ఉంటుంది. అండ్ న్యాచురల్ జాయిన్ అనేది the join based on all the columns in two tables that have same name and data types. The join creates by using natural join keywords. It selects rows from two tables that have equal values in all matched columns. When specifying columns that are involved in natural join, do not qualify the column name with a table name or alias. అంటే ఇక్కడ మీకు న్యాచురల్ జాయిన్లో ఈ కాలమ్స్ అన్నీ కూడా మ్యాచ్ కావాలి కంపల్సరీగా. ఇక్కడ ఇచ్చిన విధంగా చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, అండ్
ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ న్యాచురల్ జాయిన్ డిఈపిటి. కాలమ్స్ అన్నీ కాదు, మెయిన్గా ఇక్కడ ఏంటిది డిపార్ట్మెంట్ నెంబర్. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది డిఈపిటిలో కూడా ఉంది కదా, సో న్యాచురల్గా ఇది జాయిన్ అయిపోయింది. మనం ఎక్కడ తీసుకొచ్చాం, లైక్ ఫస్ట్ ఈక్వి జాయిన్లో వాటిల్లో కూడా వాడాం. న్యాచురల్ జాయిన్ డిఈపిటి అన్నప్పుడు రెండో టేబుల్లో ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ కూడా న్యాచురల్గా అక్కడ కండిషన్ పెట్టుకొని వస్తుంది. స్పెసిఫైయింగ్ కాలమ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యాచురల్ జాయిన్ డు నాట్ క్వాలిఫై ద కాలమ్ నేమ్ విత్ ఎ టేబుల్ నేమ్ ఆర్ టేబుల్ అలియాస్. అదే అన్నట్టు. సెలెక్ట్ రోస్ ఫ్రమ్ 2 tables that have equal values in all matched columns. 2 tablesలో కూడా ఈక్వల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గరే ఉంటాయి. వాటి యొక్క డేటా టైప్ కూడా సేమ్ ఉంటుంది. దిస్ జాయిన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ కాలమ్స్ ఇన్ 2 tables దట్ హ్యావ్ సేమ్ డేటా టైప్, సేమ్ నేమ్ అండ్ డేటా టైప్. సేమ్ నేము డేటా టైప్ ఎక్కడ ఉందండి, ఓన్లీ డిపార్ట్మెంట్ నంబర్ దగ్గరే ఉంది. అలా అన్నమాట న్యాచురల్ జాయిన్ అనేది ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం, ఇది కూడా డీనేమ్ ట్రై చేద్దాం. చూడండి, డీనేమ్కి ముందర మనం ఆ టేబుల్ నేమ్ కానీ ఇక్కడ కూడా మీరు తీసుకోండి. డీనేమ్ అనేది ఏ టేబుల్ నుంచి అని నేను ఇవ్వలేదు. డీనేమ్ ఎక్కడ ఉంది, డీనేమ్ ఎల్ఓసి. మామూలుగా ఇంతకు ముందర అయితే డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ, డిఈపిటి డాట్ డీనేమ్, లేదంటే ఎంప్లాయీ డాట్, వాటికన్నిటికీ అన్నీ కూడా టేబుల్ నేమ్ని కానీ అలియాస్ని కానీ మెన్షన్ చేయాలి. ఇక్కడ యూ నీడ్ నాట్ టు మెన్షన్. ఏదైతే కామన్ ఫీల్డ్ ఇక్కడ ఉందో డిపార్ట్మెంట్ నెంబరు, ఆ డిపార్ట్మెంట్ నెంబర్ని బేస్ చేసుకొని దానికి డిపార్ట్మెంట్ నెంబర్ అని ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనే ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్, ఇది కామన్ ఫీల్డ్ రెండిట్లో. దీనికి డేటా టైప్ ఒకటే, దీనికి డేటా టైప్ ఒకటే. ఈ కామన్ ఫీల్డ్ని బేస్ చేసుకొని ఇది న్యాచురల్గా జాయిన్ అయ్యి క్విక్గా మనకి సింపుల్గా డేటాని రిట్రైవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవండి జాయిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సినానిమ్స్, వ్యూస్, మెయిన్గా వ్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెవలపింగ్ అప్లికేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్. ఓకే, అవి చూద్దాం. రైట్.